ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం భారతదేశం 10th క్లాస్ పార్ట్ 2 బిట్స్ సోషల్ స్టడీస్. ప్రచ్ఛన్న యుద్ధం అంటే సంప్రదాయ యుద్ధం, అణుయుద్ధం, ప్రచారం మరియు మాటల ద్వారా యుద్ధం, అంతరిక్ష యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ప్రచారం మరియు మాటల ద్వారా యుద్ధం. బ్రహ్మపుత్ర మరియు గంగా నదుల వివాదం ఈ దేశాల మధ్య ఉంది. భారత్ బంగ్లాదేశ్, భారత్ పాకిస్తాన్, భారత్ నేపాల్, భారత్ శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ భారత్ బంగ్లాదేశ్. యుఎస్ఎస్ఆర్ యొక్క మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట, స్పుత్నిక్, ఇన్సాట్ 1A, భాస్కర. కరెక్ట్ ఆన్సర్ స్పుత్నిక్. 1955లో జరిగిన బాండుంగ్ సమావేశంలో ప్రాముఖ్యత కలిగి ఉన్న అంశం ఏది? అలీన ఉద్యమం, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ అలీన ఉద్యమం. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? జెనీవా, హేగ్, లండన్, వార్సా. కరెక్ట్ ఆన్సర్ హేగ్. కాంగోకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1960, 1962, 1959, 1957. కరెక్ట్ ఆన్సర్ 1960. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను అమెరికా చంద్రునిపైకి ఎప్పుడు పంపింది? 1961, 1969, 1970, 1968. కరెక్ట్ ఆన్సర్ 1969. నా మొదటి శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో ఎప్పుడు జరిగింది? 1970, 1960, 1961, 1962. కరెక్ట్ ఆన్సర్ 1961. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1949, 1947, 1945, 1948. కరెక్ట్ ఆన్సర్ 1949. యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింల పవిత్ర నగరం ఎక్కడ ఉంది? రోమ్, ఇజ్రాయెల్, జెరూసలేం, మక్కా. కరెక్ట్ ఆన్సర్ జెరూసలేం. చైనా కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా ఎప్పుడు మారింది? చైనా కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా ఎప్పుడు మారింది? 1947, 1948, 1949, 1950. కరెక్ట్ ఆన్సర్ 1949. చైనా ఇండియా మీద ఎప్పుడు దాడి చేసింది? 1960, 1962, 1963, 1965. కరెక్ట్ ఆన్సర్ 1962. భారతదేశం మరియు చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఎప్పుడు పునరుద్ధరించబడ్డాయి? 1976, 1977, 1975, 1980. కరెక్ట్ ఆన్సర్ 1976. శ్రీలంకకు స్వాతంత్రం ఎప్పుడు లభించింది? 1948, 1949, 1947, 1950. కరెక్ట్ ఆన్సర్ 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, ప్యారిస్, న్యూయార్క్, లండన్. కరెక్ట్ ఆన్సర్ జెనీవా. యునెస్కో కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్, న్యూయార్క్, జెనీవా, మాస్కో. కరెక్ట్ ఆన్సర్ ప్యారిస్. యునిసెఫ్ కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్, న్యూయార్క్, జెనీవా, మాస్కో. కరెక్ట్ ఆన్సర్ న్యూయార్క్. ఫెడరల్ కాస్ట్రో ఏ దేశానికి చెందినవాడు?
లాటిన్ అమెరికా, చిలీ, కాంగో. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ లాటిన్ అమెరికా. యుఎన్ఓ ప్రధాన ఉద్దేశం కానిది ఏది? శాంతిని కాపాడడం, మానవ హక్కులను కాపాడడం, వలసీకరణ, అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం. కరెక్ట్ ఆన్సర్ వలసీకరణ. పిఎల్ఓ లీడర్ యాసర్ అరాఫత్, అబ్దుల్ నాజర్, సద్దాం హుస్సేన్, భుట్టో. కరెక్ట్ ఆన్సర్ యాసర్ అరాఫత్. బాండుంగ్ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? 1950, 1955, 1959, 1965. కరెక్ట్ ఆన్సర్ 1955. అలీనోద్యమ స్థాపకుకు కారకులు ఎవరు? నెహ్రూ, సుకార్నో, మార్షల్ టిటో, పైన పేర్కొన్నవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైన పేర్కొన్నవన్నీ. మూడో ప్రపంచ దేశాలు ఈ క్రింది వానిలో ఏవి? వియత్నాం, కొరియా, అంగోలా, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. ఏ దేశంలో లక్షలాది మంది యూదులు చంపబడ్డారు మరియు జైలు పాలయ్యారు? ఇటలీ, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ జర్మనీ. యునిసెఫ్ విస్తరించండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫంక్షన్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఆప్షన్ ఏ కరెక్ట్. యునెస్కో విస్తరించండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ విద్య, వైజ్ఞానిక మరియు శాస్త్రీయ సాంస్కృతిక సంబంధాలు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కంట్రీ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చర్ ఆపరేషన్. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. ఆప్షన్ ఏ కరెక్ట్. యుఎస్ఎస్ఆర్ ప్రభావంతో ప్రభావమైన తూర్పు యూరోపియన్ దేశం ఏది? పోలాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్. కరెక్ట్ ఆన్సర్ పోలాండ్. అమెరికా వల్ల ప్రభావమైన పశ్చిమ యూరోపియన్ దేశం ఏది? ఫ్రాన్స్, పోలాండ్, హంగేరీ, తూర్పు జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? న్యూయార్క్, హేగ్, ప్యారిస్, జెనీవా. కరెక్ట్ ఆన్సర్ హేగ్.